వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని పర్సన్స్కి నేమ్ కరెక్షన్ ఎలా ఇవ్వాలి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నాకు ఫోన్లు చేసే వాళ్ళల్లో నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు నేమ్ కరెక్షన్ కావాలి అని వచ్చే ఫోన్లే ఉంటున్నాయి. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే లేదో వారే గనక కొంచెం దృష్టి పెడితే, అంటే కొంచెం ఓపికతో గనక ఎంక్వైరీ చేసుకుంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందో నేను ఒక్కొక్కరికి చెబుతూ వస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువ మంది ఇలా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒకే విధానాన్ని అందరికీ చెప్పడం కంటే ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఇది ఎవరి కోసం అంటే, పుట్టిన తేదీ తెలియదు నాకు నేమ్ కరెక్షన్ కావాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో. పుట్టిన తేదీ తెలియకపోయినా కూడా ఏదో విధంగా నేమ్ కరెక్షన్ కానీ రెమెడీస్ కానీ చేయించుకునే వాళ్ళకి ఏమి జరిగిద్దో చెప్తాను. ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కదా అని ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియని డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో గనక, నా డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో నాకు తెలియదు కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లో గనక 7, 3, 4, 5 ఇలా ఉండి ఉందనుకోండి, నాకు తెలియని డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ ఇలా ఉండి ఉందనుకోండి, నేను ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, మరి ఏదో విధంగా నాకు నేమ్లో మంచి కరెక్షన్ ఇవ్వండి లేదా మంచి నెంబర్ పెట్టండి, నేను ఎంతో అభివృద్ధి చెందాలి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం. సరే, వాళ్ళేమనుకుంటారు, న్యూమరాలజిస్ట్ ఎవరైనా వచ్చిన వ్యక్తిని ఎందుకు పోనివ్వాలి, ఈయన ఇచ్చే ఫీజు నాకు వస్తుంది కదా అని ఏదో ఒక నెంబర్ మీకు పెట్టి ఇది చాలా గొప్ప నెంబర్ అని, ఇది చాలా గొప్ప వాళ్ళకు ఉందని, ఇది ఉన్నోళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారని చెప్పి మీకు 32లో మీ పేరు పెట్టారనుకుందాం. 32లో మీ యొక్క నేమ్ని ఉంచారు. వాస్తవంగా 32 మంచి నెంబర్ కాదా అంటే మంచి నెంబరే. అయితే అది ఎవరికి మంచి నెంబరు అని డిసైడ్ చేయడానికి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ కావాలి. మరి అలా కాకుండా ఇది మంచి నెంబరే అని పెట్టడం వల్ల పర్టికులర్గా మీకు తెలియకుండానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఇలా ఉంటే నష్టం ఏం జరిగిద్దో చూద్దామండి. 3 + 2 5. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ మీదైతే ఈ యొక్క నేమ్ ఏం చేసిద్దంటే ఆ యొక్క ప్యాటర్న్ ని పూర్తిగా చేంజ్ చేసి మీకు మంచి చేయాలి. అసలు ఫస్ట్ ఈ ప్యాటర్న్ లో ఏముంది, 7-3 డెడ్ యాంటీ, 7-4 డెడ్ యాంటీ. అంటే 45 సంవత్సరాల వరకు మీకు మనశ్శాంతి ఉండదు, ఆర్థికంగా ఎదుగుదల ఉండదు, అనారోగ్యం పాలవుతారు. ఇది బై బర్త్ మీకున్నది. ఇప్పుడు ఇది మీకు తెలియక ఒక మంచి నెంబరు అని పెట్టుకుంటే అదేమవుతుందంటే ఈ 5 దీనికి యాడ్ చేసినట్లయితే కొత్తగా వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీన్ని తీసేయగలగాలి. 7, 5, 12. 12 అంటే 3, 1 + 2. 3 + 5 8, 4 + 5 9, 5 + 5 10 అంటే 1. దీనిలో 3, 8 డెడ్ యాంటీ. అంటే 2 డెడ్ యాంటీల నుంచి ఒక డెడ్ యాంటీ పోయింది కానీ ఇంకొక డెడ్ యాంటీ అలాగే ఉంది. సో మీకు తెలియకుండా పెట్టుకునే ఈ నేమ్ మీకు మంచి చేయలేదు, ఆ చెడునే ఇంకా బలంగా కొనసాగించింది. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా చేసేటువంటి పనులు ఇలాంటి నష్టాన్ని తెస్తాయి. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా మీరు ఏ రకాల రెమెడీలు చేసినా అవి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకు కూడా హాని కలిగించవచ్చు. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మరి లేదు, ఏమి చేయాలి? నా దగ్గరికి వచ్చి అడిగేటువంటి వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందంటే, నా వయసు ఇప్పటికే 40 సంవత్సరాలు, నా వయసు ఇప్పటికే 50 సంవత్సరాలు, అప్పట్లో మా అమ్మా నాన్నలకి చదువు లేదు, మరి వాళ్ళకి ఏమీ గుర్తు లేదు, ఇలాంటి సమాధానాలు చెబుతుంటారు. అయితే మీ యొక్క లైఫ్ గురించి మీరు కొంచెం
కాన్సన్ట్రేషన్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే విధానం ప్రకారం మీరు ప్రయత్నించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఆ ప్రయత్నాలన్నీ నాకు వాట్సాప్ పెట్టండి. నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసిస్తాను ఎలాంటి ఫీజు లేకుండా. అయితే మీరు అలా పెట్టడానికి మీ గురించి మీరు కొంత కష్టపడాలి. అదేంటో చెప్తాను. ఇక్కడ జనరల్గా చదువుతో పని లేకుండా ఏ తల్లికైనా తనకు పుట్టిన పాప లేదా బాబు యొక్క పుట్టిన డే అంటే వారం ఖచ్చితంగా గుర్తుంటుందండి. దీనికి చదువు అవసరం లేదు. ప్రతి తల్లికి బిడ్డ పుట్టిన రోజు ఏ వారమో గుర్తుంటుంది. కారణం ఏంటంటే బిడ్డని 9 మాసాలు మోసి కనాలి. ఆ 9 నెలలు ప్రతి క్షణము ఆ యొక్క బాధ, ఆ బాధలో ఉన్న ఇష్టము అనుభవించేటువంటి ఆ తల్లికి ఎప్పుడు డెలివరీ అవుతుందా అని 1000 కళతో ఎదురు చూడటం వల్ల ఖచ్చితంగా ఆ రోజుని తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే అది స్త్రీకి ఒక జన్మ లాంటిది. కాబట్టి అక్కడ చదువుతో పని లేదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఏ తల్లి కూడా పుట్టిన వారం రోజున తలంటు స్నానం చేయదు బిడ్డకు. సో ఏ విధంగానైతేనేమి ఖచ్చితంగా మీరు పుట్టిన రోజేంటో మీ అమ్మ నాన్నలు కానీ, మీ బాబాయి పెదనాన్నలు కానీ, మీ యొక్క అన్నగారు అక్కగారు కానీ ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. దీనికి కావాల్సింది మీకు ఓపిక. ఎవరికి గుర్తుందో అడిగి తెలుసుకునే ఓపిక. సో మీ యొక్క పుట్టిన రోజు ఏంటో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పుట్టిన రోజు సోమవారం అనుకుందాం, మండే, సోమవారం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, మీరు పుట్టినప్పుడు కానీ, మీరు పుట్టక ముందు కానీ, పుట్టక ముందు 1 నెల 2 నెలల ముందు కానీ, పుట్టిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత కానీ ఏదైనా పండుగ వచ్చిందేమో ఆ తల్లికి గుర్తుంటుంది. దీనికి కూడా చదువు ఉండనవసరం లేదు. ఒక జన్మనిచ్చి తను ఒక జన్మ పొందినటువంటి ఆ తల్లి ఖచ్చితంగా తన బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే పండుగ కానీ, తను బిడ్డ పుట్టడానికి 1 నెల 2 నెలల ముందు ఉండే పండుగ కానీ ఖచ్చితంగా సత్యంత వరకు గుర్తుంచుకుంటుంది. కాబట్టి మీరేమడగాలి, అమ్మా నేను పుట్టినప్పుడు కానీ, పుట్టడానికి 1 నెల 2 నెలల ముందు కానీ, పుట్టిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత కానీ ఏవైనా పండుగలు వచ్చాయా అని అడగాలి. ఖచ్చితంగా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టిన 1 నెల తర్వాత సంక్రాంతి పండగ వచ్చింది అని చెప్పింది అనుకోండి. సంక్రాంతి. ఇప్పుడు మనకి మీ పుట్టిన నెల తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? సంక్రాంతి వచ్చేది జనవరి. సో 1 నెల అంటే వెనక్కి వెళ్తే డిసెంబర్. మీరు పుట్టిన నెల డిసెంబర్. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసాయి. మీరు పుట్టిన నెల తెలిసింది, పుట్టిన వారం తెలిసింది. ఓకే, ఇప్పుడు మనకి సంవత్సరం తెలియాలి. సంవత్సరం ఇది ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా మనం పుట్టినప్పుడు మనల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి 5వ సంవత్సరం జాయిన్ చేస్తుంటారు ఇంతకు ముందు. ఇప్పుడు 3వ సంవత్సరం తగలగానే జాయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు వాళ్ళమే అనుకోండి, అప్పుడు 5వ సంవత్సరం జాయిన్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ లెక్క ఏంటంటే వాళ్ళ దగ్గరికి పిల్లాడు వచ్చేసరికి 5వ సంవత్సరం తగిలి ఉండాలి. ఒకవేళ మీ అమ్మా నాన్నలు ముద్దు కోసం మీ మీద ముద్దుతో 3వ సంవత్సరం జాయిన్ చేశారనుకోండి, 3వ సంవత్సరం జాయిన్ చేశారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మీకు 3 సంవత్సరాలని రాసుకోరు, వాళ్ళు 5వ సంవత్సరాన్ని రాసుకుంటారు. సో వీళ్ళు 5వ సంవత్సరంగా రాసుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో. ఈ 5వ సంవత్సరం రాసుకొని ఇక్కడ ఏం వేస్తారు? డేటు 1975 వేస్తారు. యాక్చువల్గా మీది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అంటే 1977. కానీ
స్కూల్కి అది కుదరదు కాబట్టి 5వ సంవత్సరం జాయిన్ చేశారు కాబట్టి 75 వేసుకుంటారు. మనం ఏమడగాలి అమ్మని, అమ్మ నన్ను 5వ సంవత్సరం జాయిన్ చేశారా స్కూల్లో, లేదంటే 3వ సంవత్సరం జాయిన్ చేశారా? అది వాళ్ళకి గుర్తుంటుంది. నువ్వు 3వ సంవత్సరం తాలగానే జాయిన్ చేశాను అంటే 77 అయితే 75లో వేసినట్టు. సో మీ ఇయర్ 77. లేదయ్యా నేను 5వ సంవత్సరం జాయిన్ చేశాను, ఆయన ఏదేస్తారే స్కూల్లో 75. ఇప్పుడు మీకు సంవత్సరం వచ్చింది, నెల వచ్చింది, వారం వచ్చింది. 75వ సంవత్సరంలో డిసెంబర్లో సోమవారం మండే ఎన్నుంటాయి? మండేలు 4 లేదా 5 ఉంటాయి. ఇంతవరకు మీరు క్లూస్ తీసుకొని నాకు పంపిస్తే నేను ఆ 75వ సంవత్సరం డిసెంబర్లో ఉన్నటువంటి 5 సోమవారాలకు సంబంధించిన డేట్లు వేసుకొని ఏ డేటు ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి, హెల్త్ ఎలా ఉంటుంది, అలాగే సంపాదన ఎలా ఉంటుంది అనే విషయాల్ని మీకు ఇస్తాను. ఇచ్చినప్పుడు అందులో ఏది మీకు సూటబులో మీకు అర్థమవుద్ది. ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకోవచ్చు. దీనికి నేను ఎలాంటి ఫీజు తీసుకోను. ఓకే, ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. వచ్చిన తరువాత అప్పుడు మాత్రమే మీరు బేసిక్ చార్ట్ వేయించుకోవాలి, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. అంతేకాని ఆ విధంగా లేకుండా మాకు తెలియదండి అంటే మీరు కష్టపడాలి. మీరు ఈ విధంగా కష్టపడితే ఓపికగా కష్టపడాలి. ఎందుకంటే మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళు భయపడతారు. మా అబ్బాయిని ఎవరో మోసం చేస్తున్నారు, ఇవన్నీ చెబితే మా అబ్బాయిని ఏమైనా చేస్తారని భయపడతారు. అలా కాకుండా కొంచెం న్యాక్గా వాళ్ళని రిలాక్స్గా ఉంచుతూ అడగాలి, అన్నీ చెప్తారు. ఇవే కాకుండా ఇంకా ఏమడగొచ్చు అంటే, అమ్మ నేను పుట్టినప్పుడు ఏవైనా సంఘటనలు జరిగాయా అంటే, ఏదైనా సునామీ రావటం కానీ, ఏదైనా ఎన్టీ రామారావు గెలవటం కానీ, లేదా పార్టీ స్థాపించడం కానీ, ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినవి గుర్తుంటాయి. ఏదైనా వరదలు వచ్చి కొట్టుకుపోవటం కానీ ఇలాంటి ఏమన్నా చెబితే వాళ్ళు వెంటనే మనం గూగుల్లో కొడితే ఐర్ వస్తుంది మనకి. ఇది ఇంకొక విషయం ఉంది. ఒక్కొక్కసారి మన అమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే, అరే అదిగో ఆ అబ్బాయికి నీకు వారం రోజులు తేడా, ఆ అబ్బాయి పుట్టిన వారం రోజులకు నువ్వు పుట్టావు, లేదా నీకంటే ఆ అబ్బాయి 2 రోజులు పెద్ద, ఇలా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఆ అబ్బాయి పేరెంట్స్ కనుక చదువుకోనుండి డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. మనం తీసుకొని మిగతా క్లూస్ అన్ని అందులో పెడితే మనకు డైరెక్ట్గా వస్తుంది. ఇదంతా కూడా మీరు కష్టపడాలి. మీరు కష్టపడేది మీ లైఫ్ కోసమే. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా మీరు ఇంత కష్టపడకుండా ఏదో విధంగా మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేమేమో ఏదో విధంగా వచ్చారులే వీళ్ళ దగ్గర ఏదో విధంగా ఫీజు వస్తుంది అని చెప్పి మీకు ఏదో విధంగా చేసి పంపిస్తే అది మీకు నష్టం, మీ పిల్లలకి నష్టం, ఓవరాల్గా మీ ఫ్యామిలీకి నష్టం. కాబట్టి మీరు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ విధంగా మీరు కొంత కష్టపడితే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు సులువుగా తెలుస్తుంది. రూపాయి వెచ్చించకుండా సులువుగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని కనుక్కోవచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, నాడీ జ్యోతిష్యం దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పెద్ద గ్రంథం ముందు పెట్టుకొని మీరు ఎంతమంది పిల్లలు మీరు చెప్తారు, తర్వాత మీకు అక్కలు ఎంతమంది, మీరు ఏం చేయటం వాళ్ళని తీస్తారు. అది ఒక చిన్నపిల్లాడి ఆటలాగా ఉంటుంది. సమాధానాన్ని మీ దగ్గర నుంచి తెప్పించుకుంటారు. మీరు దాన్ని పట్టుకొని వచ్చి ఇది మా డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ విధంగా మీరు కష్టపడితే కరెక్ట్గా మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది. దాన్ని బట్టి మరి అందులో టైం ఎలా తెలుస్తుంది, మీరు మీ అమ్మగారిని నేను ఏ టైంలో పుట్టానంటే వాళ్ళు ఏం చెప్తారంటే కరెక్ట్గా మనకి అవర్స్ మినిట్స్ చెప్పరు. తెల్లవారుజామునే పుట్టావు, నువ్వు పుట్టేసరికి తెల్లవారుతుంది, కాకులు కూస్తున్నాయి, లేదా పొద్దు వాలేటప్పుడు పుట్టావు, లేదా రాత్రి 2వ ఆట వదిలిపెట్టినప్పుడు పుట్టావు, లేదా అన్నాలు తిన్న తర్వాత నైట్ అన్నాలు తిన్న తర్వాత పుట్టావు, లేదా మిట్ట మధ్యాహ్నం పుట్టావు. ఈ విధంగా వాళ్ళ పరిభాషలో మీకు చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకి అన్నాలు తినేటప్పుడు అంటే 20-30 ఏళ్ల క్రితం ఎప్పుడు అన్నాలు తినేవాళ్ళు, కరెంటు బాగా ఉండదు కాబట్టి పొద్దుకోగానే తినేవాళ్ళు, అంటే 7-8 మధ్యలో. మనం ఈ విధంగా చూసుకొని మీ యొక్క టైంను కూడా సెట్ చేసి దానికి నేను బీటీఆర్ చేస్తాను.
బర్త్ టైము రెక్టిఫికేషన్, అప్పుడు మీకు కరెక్ట్ టైము వస్తుంది. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రకారంగా డీటెయిల్స్ సేకరించండి, నాకు వాట్సాప్ చేయండి. నేను మీ యొక్క నిజమైన డేట్ ఆఫ్ బర్త్ని పంపిస్తాను. ఎలాగంటే నా దగ్గర ఉన్న 110 సంవత్సరాల పంచాంగంలో నుండి మీరిచ్చిన ఆ క్లూస్ అన్ని పెట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో నేను మీకు పంపిస్తాను. అలా పంపించిన తర్వాత అప్పుడు మీ ఇష్టం, మీరు బేసిక్ చార్ట్ చేయించుకుంటారో కరెక్షన్ చేయించుకుంటారో, అది నా దగ్గర చేయించుకుంటారో ఇంకో చార్ట్ చేయించుకుంటారో మీ ఇష్టం. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ రావడానికి నేను ఈ సపోర్ట్ మీకు ఇస్తాను. ఇది అండి పుట్టిన తేదీ తెలియని వారికి పుట్టిన తేదీని ఎలా వాళ్ళే కనుక్కోవచ్చు అనేది. మరి చాలా మందికి ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు నా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఇవన్నీ కనుక్కోవడానికి మరి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఇతనికి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవాలని ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎలాంటి క్లూస్ లేవు, కేవలం అతనికి సుమారు వయసు మాత్రమే తెలుసు. మరి అలాంటి వారికి ఎలా కనుక్కోవాలి అంటే దానికి నా దగ్గర ఒక సర్వీస్ ఉంది, ఫైండ్ అవుట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడం ఎలా, దీని ద్వారా నేను అతనికి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కుంటాను. అయితే దీనికి ఫీజు ఉంటుంది, ఇందాక నేను చెప్పిన దానికి ఫీజు ఉండదు, దీనికి ఫీజు ఉంటుంది. అయితే ఇది ఫీజు తీసుకొని నేను ఎలా కనుక్కుంటాను అనేది ఇంకొక వీడియోలో చేస్తాను.